హలో! వచ్చేసాను మరలా మీకోసం ఒక సరికొత్త సినిమా. ఈ వీకెండ్ మనకొచ్చిన ఒక మంచి సినిమా ఎలా ఉందో చెప్పటానికి. ఆ సినిమా ఏంటో చెప్పనా? 'మహావతార్ నరసింహ'. ఎంత సూపర్‌గా ఉందండి అసలు ఈ సినిమా. మనం ఎన్నోసార్లు 'హ్యారీ పోటరు', ఆ పోటరు, ఈ పోటర్ అని బోలెడు సినిమాలని చూసి విసిగిపోయినట్లున్నాం కదా! సో, ఈసారి ఈ సినిమాని పిల్లల కోసమే కాదు, ఇది ఎవరైనా సరే పెద్దవాళ్ళు, పిల్లలు అని ఎక్కడ తారతమ్యం లేకుండా తీసిన సినిమానే 'మహావతార్ నరసింహ'. అసలు మీకు మనం చూసాం కదా! మనకి ఇంతకుముందు ఈ స్టోరీ చూసాం. ప్రహ్లాద, విష్ణుమూర్తి, నరసింహ వారు. ఈ సినిమా అయితే మనకి ఎక్కడ ఆ సినిమాతో కంపేర్ చేసుకునేటట్లు మనం చేసుకోలేం కూడా. సూపర్‌గా గ్రాఫిక్స్ అయితే అసలు ఎంత బాగా తీశారంటే, చివర్లో ఉండే మనకి ఆ నరసింహ అవతారంలో నరసింహమూర్తి, విష్ణుమూర్తి ఎలా వచ్చారు, ప్రహ్లాదుడు, ఈ సీన్స్ అన్నీ ఒక హాఫ్ అన్ అవర్ సీన్స్ అయితే ఆ యానిమేషన్ టెక్నాలజీ వాళ్ళది మనం సూపర్‌గా అభినందించవచ్చు. అంత మంచిగా మనం ఒక హాఫ్ అన్ అవర్ ఆ చివర్లో వచ్చే గ్రాఫిక్స్ అయితే మీరు అలా చూస్తూ ఉండిపోతారు. మీకెక్కడ బొమ్మలకి ఒక వాయిస్ ఓవర్ ఇస్తున్నారు, ఎవరో వాయిస్ ఓవర్ ఇస్తున్నారు ఆ గ్రాఫిక్స్‌లో అన్న ఫీలింగ్స్ అయితే అస్సలు రాదు. ఎంతో రియలిస్టిక్‌గా సినిమా మొత్తం చాలా డైలాగ్ టు డైలాగ్. ఎక్కడ మనం ఒక డబ్బింగ్ సినిమాని చూస్తున్నాము, మనం ఏదో ఒక యానిమేషన్ మధ్యలో వచ్చే బొమ్మలకి వాయిస్ ఓవర్ వస్తుంది, ఇలాంటి సీన్లను చూస్తున్నామన్న ఫీలింగ్ ఎక్కడా రాదు. మీరు చక్కగా పిల్లలను కంపల్సరీ, ఎందుకంటే ఇవాళ రేపు మనకొచ్చే సిరీస్లో పిల్లలు మన చారిత్రాత్మకమైన సినిమాలను, మన హిస్టారికల్, మన భగవద్గీత దాంట్లో ఉన్న విష్ణుమూర్తి గారి సినిమాలని, ఆ స్టోరీస్ని చాలా తక్కువ చూస్తున్నారు. కానీ ఇలాంటి సినిమాలు పిల్లలకి చూపించారా, వాళ్ళకి ఎంతో 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 నాలెడ్జ్ పెరగటంతో పాటు భక్తిభావం వాళ్ళకి చాలా పెంపొందించేలా ఉంది ఈ సినిమా. మీరు మంచిగా పిల్లల్ని తీసుకొని వెళ్ళండి వీకెండ్. పిల్లలు ఉన్నారంటే మీతో పాటు పిల్లలు ఈ సినిమాలు సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళు, పిల్లలు, ఫ్యామిలీ అందరూ వెళ్ళి కూర్చొని ఒక 2.5 అవర్స్ హాయిగా థియేటర్లో మన విష్ణుమూర్తి వారు, ప్రహ్లాదుడు వారు, వాళ్ళ మధ్య జరిగే సంభాషణలు, మనకి అక్కడ జరిగే భీకరమైన నరసింహుల వారి ఒక సిచ్యుయేషన్ ఉంటుంది కదా చివర్లో, అది అన్నీ మనకి స్టోరీ అంతా మనం ఎప్పుడో మన చిన్నప్పుడే ప్రహ్లాద సినిమాలో చూసాం. అయినా సరే దీన్ని సరికొత్తగా కొత్త గ్రాఫిక్ టెక్నాలజీని వాడి ఎంతో బాగా అసలు వావ్! పిల్లలకి కూడా స్టోరీ బాగా అర్థమయ్యేటట్లు వాళ్ళ రాజుగారు ఆయనకి ప్రహ్లాదుడికి జరిగే సంభాషణలు, ఆ మధ్యలో వాళ్ళు చూపించే కొన్ని గ్రాఫిక్ సిచ్యుయేషన్స్, ఫైట్స్ ఉన్నాయి కదా, అసలు అవి సూపర్ అండి. మీరు తప్పకుండా పిల్లలతో వెళ్ళండి ఈ సినిమాకి. అప్పుడు పిల్లలు రియల్గా చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు క్యారెక్టర్ ఎందుకు వస్తుంది, ఎవరు, దాంట్లో ఏ సన్నివేశంలో పిల్లలకి కొంచెం డౌట్స్ వస్తాయి. ఎందుకంటే అసలు విష్ణుమూర్తి వారు ఈ అవతారం ఎందుకు తీసుకున్నారు, ఆ నరసింహ అవతారంలో అంటే మానవుడిగా జన్మించిన ప్రహ్లాదుడి కోసం విష్ణుమూర్తి వారే దిగి వచ్చి నరసింహ అవతారం తీసుకొని అసలు ఆ చివర హాఫ్ అన్ అవర్ ఉంటుంది కదా, అది మిమ్మల్ని కట్టిపడేస్తుంది. అది మాత్రం మీరు అందరూ అంగీకరించి చూడాల్సిందే.
మనం ఎన్నో సినిమాలు నార్మల్ రియలిస్టిక్ కమర్షియల్ ఇలాంటి సినిమాలన్నీ ఎప్పుడు చూస్తూనే ఉంటాం. కామెడీ సినిమాలు, ఆ సినిమాలు, ఈ సినిమాలు చూసి 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 ఉంటాం. కానీ ఇలాంటి సినిమా మనకి రెగ్యులర్గా రానే రాదు. కానీ వచ్చినప్పుడు మాత్రం మనం అస్సలు మిస్ చేసుకోవద్దు. వచ్చినప్పుడే ఇలాంటి సినిమాల్ని చూడండి, పిల్లలకి కూడా చూపించండి. పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఇవాళ రేపు వచ్చే కమర్షియల్ సినిమాకి మేము రాము, మాకు తలపోటు, ఆ ఫైట్స్ ఏంటో, ఆ గోల్ ఏంటో, ఆ డైలాగ్స్ ఏంటో మాకు అర్థం కాదు, మేము చూడము అంటారు. సో అలాంటి వాళ్ళని కూడా థియేటర్కి రప్పించే ఏకైక సినిమా మనకు తీసుకువచ్చిన సినిమా మహావతార్ నరసింహ. మీరు హ్యాపీగా తీసుకువెళ్ళండి, చూడండి. పెద్దవాళ్ళని కూడా తీసుకువెళ్ళండి. హాయిగా వాళ్ళు కూడా ఇంట్లో కొంత చేంజ్. మీరు రోజు ఆఫీసులకి వెళ్ళి పొద్దున ఎప్పుడో వెళ్ళి సాయంత్రం ఎప్పుడో వచ్చి వాళ్ళకి బోర్గా ఫీల్ అయితే హాయిగా ఒక వీకెండ్లో, ఈ వీకెండ్లో చక్కగా మనం మహావతార్ నరసింహ ఆ సినిమాకి తీసుకువెళ్ళండి. వాళ్ళు కూడా మంచిగా ఒక భగవంతుని యొక్క చరిత్రను చూసామే, ఆ నరసింహుల వారిని ఒక 2 గంటలు ఆయన్ని తలుచుకున్నామే అన్న ఫీలింగ్లో ఉంటారు. ఎక్కడా సరే మనం సినిమా చూస్తున్నాము, ఒక ఆర్టిఫిషియల్గా చూస్తున్నాము అన్న ఫీలింగే రాదు. ఎక్కడెక్కడైతే గ్రాఫిక్స్ వాడారో అక్కడ కూడా మంచిగా దాంట్లో ఒక రియలిస్టిక్ సీన్స్ని ఎట్లా మనము చేస్తామో అలానే ఉంది. ఆ డైలాగ్స్ కూడా బొమ్మలు మాట్లాడతాయి కదా మనకి కార్టూన్స్లో, అలా అయితే మీకు ఎక్కడా అనిపించదు. మరి మీకు టికెట్స్ దొరుకుతాయో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే దొరికేశాయి. నేనైతే ఆ సినిమాను చూశాను, చాలామందికి చెప్పాను ఈ సినిమా పిల్లలైతే కంపల్సరీ తీసుకువెళ్ళాలి. మన చిన్నప్పుడు మనకి ప్రహ్లాద సినిమా వచ్చింది, ఆ సినిమాని మనందరం చూసాం కదా. ఆ సినిమా చాలా అసలు ఎంతో భక్తిభావంతో ఆ సినిమాని చూసాము, ఎంజాయ్ చేశాము. అబ్బా సూపర్గా ఉంది మూవీ. ఆ నరసింహుల వారిని అది చీల్చి పోరాడే సన్నివేశాలు ఇట్లా చూస్తూనే ఉన్నాం. ఆ సినిమా ఎన్ని సంవత్సరాలైనా సరే మనకి మైండ్లో చెరగని ముద్ర వేసింది. ప్రహ్లాదుడు గారి తండ్రి గారు వాళ్ళ సంభాషణలు ఎంత బాగున్నాయండి అవి. ఆ సినిమా ఒక మన మైండ్లో ఒక చెరగని ముద్ర, ఒక చారిత్రాత్మకంగా అది అంత అవి వాళ్ళ ఏమంటారు, వాళ్ళ అంతఃపురాలు, వాళ్ళ వేషధారణ, ఆ క్యారెక్టర్స్కి ఏమేమైతే చక్కగా కనిపించాలో, గ్రాఫిక్స్లో ఎలా చూపించాలో, ఆ పోరాట సన్నివేశాలైతే ఏదో ఆర్టిఫిషియల్గా ఇప్పుడు వాడుతున్నారు కదా, అన్నీ ఏ అయితే వచ్చేసాయి, ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారు. కానీ అలా అస్సలు అనిపించదు మీకు ఈ సినిమా. మీకు మొత్తం ఆ చరిత్రలో ఉన్నది ఏదైతే ఉందో అదంతా ఫ్రేమ్ టు ఫ్రేమ్ తీసుకొచ్చి చక్కగా మనకి బాగా అర్థమయ్యే రీతిలో డైరెక్టర్ గారు మంచి ప్రయత్నం చేశారు. మనం ఆ ప్రయత్నం చేసిన డైరెక్టర్ గారిని డెఫినెట్గా మనం అభినందించాలి. ఇలాంటి సినిమాలు మనం చూసినప్పుడే కదా, ఇలాంటి సినిమాలు తీయాలి, మంచి హిస్టారిక్గా మన భాగవతాలు వీటిల్లో ఉన్న మంచి మంచి కొన్ని పోర్షన్స్ ఉంటాయి. సినిమా తీయాల్సిన పోర్షన్స్, చూడాలి మనకి తెలియాలి అన్న పోర్షన్స్, అలాంటి వాటిని తీయగలరు. అందుకే ఈ సినిమా తీసిన డైరెక్టర్ని రియల్గా అభినందించండి. ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి పిల్లల్ని కూడా తీసుకువెళ్ళండి, ఎందుకంటే పిల్లలకి సినిమా బాగా అర్థమవుతుంది. విష్ణుమూర్తి గారు ఆయన ఎలా అవతారం తీసుకొని భక్తుల కోసం కూడా భూమి మీదకి వస్తారు. మనం దేవునిపై భక్తి
విశ్వాసాలతో ఉంటే ఆ దేవుడు మన కోసం వస్తాడు అన్న భక్తిభావంతో పిల్లలు కూడా నేర్చుకోవాలి. అలాంటి భక్తిభావాన్ని పెంపొందించడానికే ఈ సినిమా వచ్చిందని నేనైతే డెఫినెట్గా ఫీల్ అవుతున్నాను. చాలా అలా చూస్తామన్నమాట. మనకు ఆ 2 గంటల 15 నిమిషాలు మనం ఆ విష్ణుమూర్తి మన మనస్సులో అలా ఉంటారు. నరసింహుల వారి అవతారం అయితే ఆ భీకరంగా ఆయన కనిపించే పోరాటం అయితే మనకి ఒక 1 డే కంపల్సరీ థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు మనకు అది ఇట్లా ఉండిపోద్ది. మనం నైట్ షో చూసి వచ్చామా, మనం దాంట్లోనే ఉంటాం. నిద్రలో కూడా కళలు వస్తాయి, అదైతే కరెక్ట్. ఆ కళలలో కూడా కొంత ఉంటుంది మన మైండ్లో ఆ ఎఫెక్ట్. మీకు ఒక 1-2 డేస్ మీకు మీ మనస్సులో విష్ణుమూర్తి గారి నరసింహుల వారి చెరగని ముద్ర ఆ సినిమా చూసిన తర్వాత అలా ఉండిపోతుంది. మీరు తప్పకుండా సినిమా చూడండి, ఎలా ఉందో మీకు కామెంట్ చేయండి. నేనైతే సూపర్గా, అసలు నాకైతే ఆ విష్ణుమూర్తి వారిని అలా చూస్తూ ఉండిపోవాలి అనిపించింది. ఆ నరసింహ అవతారము చాలా చాలా బాగా, అసలు గ్రాఫిక్స్ని అయితే ఏదో బొమ్మల్లాగా కాదు, మంచిగా ఎక్కడ ఎలా వాడాలి, నాకు తెలిసి ఇది ఏదో కొత్త టెక్నాలజీ వాడారు. అందుకే నార్మల్ సినిమాల్లో ఉన్నట్లు ఇక్కడ లేదు, కొంచెం డిఫరెన్స్గా కొంచెం బాగా మంచిగా అనిపించింది. చూస్తున్నప్పుడు కూడా మనకి మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. మీరైతే ఇదే ఫీల్ అవుతారు. హాయిగా వీకెండ్న మీ పిల్లలతో చక్కగా ఒక మంచి అనుభూతి పొందాలి, ఒక మంచి సినిమాని పిల్లలకు కూడా, వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళి డైలీ ఒక రొటీన్ వర్క్లో వాళ్ళు ట్యూషన్స్, హోంవర్క్స్ అని చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు కూడా కొంత రిలాక్సేషన్ ఇవ్వాలి కదా మరి. సో అందుకోసం మీరంతా చక్కగా ఈ సినిమాకి వెళ్ళండి, మంచి ఎక్స్పీరియన్స్ని పొందండి. అప్పుడే కదా మనకు వీకెండ్ మొత్తం ఒక మంచి ఫీల్తో ఉన్నాము. మళ్ళా వీక్ స్టార్ట్ అయినప్పుడు ఒక మంచిగా హాయిగా వీకెండ్ ఒక మంచి ఎంజాయ్మెంట్గా మంచిగా జరిగింది, మళ్ళీ ఫుల్ ఎనర్జెటిక్గా ఇంకొక వీక్లోకి అడుగు పెట్టామన్న ఫీలింగ్ వస్తుంది. పిల్లల్ని ఈ సినిమాకి తీసుకువెళ్ళండి, పెద్దవాళ్ళని తీసుకువెళ్ళండి, అందరు ఫ్యామిలీ కలిసి వెళ్ళండి. హాయిగా పాప్కార్న్ తినండి, కార్న్ తినండి, ఇంకా అక్కడ బోలెడు ఉంటాయి, అన్నీ కొనుక్కోండి, తింటూ సినిమాని ఎంజాయ్ చేయండి. ఎందుకు మీకు స్ట్రెస్ ఉంటుందో నన్ను అడగండి, నేను చెప్తాను. స్ట్రెస్సు, టెన్షన్స్, ఇంకా ఇంకేముంటాయి, చాలా వరీస్ అన్నమాట. అవన్నీ తొలగిపోయి ఒక మంచి రిఫ్రెష్ ఫీలింగ్తో మీరందరూ నెక్స్ట్ వీక్లోకి అడుగు పెడతారు. ఇది నేను గ్యారెంటీ. నాకైతే అలానే ఉంది, హాయిగా అనిపించింది. నేనైతే ప్రతి సినిమాని హాయిగా చూస్తాను. ముందు చూడాలి, సినిమాలు చూడకపోతే ఎట్లా మరి. మన లైఫ్లో ఉన్న ఒకే ఎంజాయ్మెంట్ సినిమాలు చూడటం. సినిమాను చూసి ఒక 2 hours మంచి స్క్రీన్లో హాయిగా చూడాలి. మన మైండ్లో ఉన్నవన్నీ తీసి బయటపడేయాలి, హాయిగా ఇంటికి రావాలి. అప్పుడే కదా మన మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది, నెక్స్ట్ పని చేయటానికి సిద్ధమవుతుంది. సో మీరు కూడా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఈ వీక్లో మీకు దొరికిన అవకాశాన్ని వదులుకోకండి. ఈ సినిమాని కనుక మీరు చూసి ఆదరించారా, మరి మనకి ఇంకా మంచి మంచి సినిమాలు తీయటానికి బాగా స్కోప్ ఉంటుంది. వాళ్ళు కూడా చక్కగా ప్రేక్షకులు చూస్తున్నారు కదా, మనం కూడా ఇంకా కొన్ని సినిమాలు తీద్దామని ఆలోచిస్తారు. చక్కగా సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి, ఈ డైరెక్టర్ని ఎంకరేజ్ చేయండి. అప్పుడే వాళ్ళు కూడా ఫుల్గా హ్యాపీ అవుతారు.
ఇంకొక మంచి మంచి సినిమా స్క్రిప్ట్ రాయటం మొదలు పెడతారు డైరెక్టర్. ఓకే, తప్పకుండా మీరంతా మీ ఫ్యామిలీతో వెళ్ళి ఈ వీకెండ్ ఈ సినిమాని చూడండి. డెఫినెట్గా మీ ఇంటికి దగ్గరలో ఏదో ఒక థియేటర్ ఉంటుంది. ఒక 10 నిమిషాలు బైక్ వేసినా కారు వేసుకున్నా వెళ్ళటమా, చూడటమా, వచ్చేయటం, హ్యాపీగా రిలాక్స్ అయిపోతాం. చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్.